ఓం శుభంకర్యే నమః. భక్త మహాశయులకి ఈ యొక్క భాద్రపద అమావాస్య అంటే అక్టోబర్ 2వ తారీఖు సూర్యగ్రహణము ఉన్నదా అనేటువంటి ఒక అనుమానం ఉంది. ఇది సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే అయినప్పటికీ ఇది మనకి ఏమాత్రము కనిపించదు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా ఈ నియమాలని పాటించక్కర్ల. సూర్యకాలమాన పరిస్థితుల ప్రకారంగా న్యూజిలాండ్, అర్జెంటీనియా అటుపక్క కొన్ని ప్రదేశాలలో ఈ యొక్క గ్రహణం కనిపిస్తోంది. అది కూడా అంటే దగ్గర దగ్గర 2వ తారీఖు మధ్యరాత్రి తెల్లవారితే 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా ఈ యొక్క గ్రహణం ఉన్నది అని సూచనప్రాయంగా ఉంది. కొన్ని ప్రదేశాలలో 2వ తారీఖు రాత్రి ఇది సూర్యగ్రహణం. సూర్యుడు ఇక్కడ మనకి కనబడ్డ టైంలో 2వ తారీఖు రాత్రి 2 గంటల నుంచి దగ్గర ఉదయం 6 దాకా. కొన్ని ప్రాంతాలలో 2వ తారీఖు రాత్రి న్యూజిలాండ్ అటుపక్క 9 గంటల నుంచి 3వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ గ్రహణ ప్రభావం ఉన్నది. ఇది భారతదేశంలో కనిపించట్లేదు కాబట్టి ఎవరము ఈ గ్రహణ నియమాలని పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా రకములైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. సూర్యగ్రహణమా మనం తప్పనిసరిగా పాటించాలి లేకపోతే ఇంకొకటి అని అందరూ అత్యుత్సాహంతో ఆలోచన చేసేసి ముందుగానే జాగ్రత్త పడుతూ ఉంటాం. సూర్యగ్రహణం చాలా విశేషమైనటువంటిది. ప్రతి అమావాస్య పౌర్ణములకి గ్రహణములు సర్వసాధారణం, కానీ అన్ని గ్రహణములు మనం పట్టక్కర్లేదు. ఇప్పుడు ఈ యొక్క భాద్రపద అమావాస్య సూర్యగ్రహణాన్ని కంకణ గ్రహణముగా చెప్పబడింది. అంటే కంకణము ఏ విధంగా అయితే వృత్తాకారంలో ఉంటుందో అటువంటి ఆకారంలో ఈ గ్రహణం ఉంటుంది. చుట్టూ కనబడుతూ ఉంటాడు సూర్యుడు, మధ్యలో అంతా నల్లగా ఈ యొక్క ఛాయా ప్రభావం ఉంటుంది. ఆ సమయంలో తిన్నా, ఆ సమయంలో ఆ యొక్క కిరణ రజ మన మీద పడ్డా మనకి కీడు జరుగుతుంది. అది వాస్తవమే. అది మంచి నెగటివ్ కాదు, అది మంచి వైబ్స్ కాదు. కాబట్టి ఆ సమయంలో తినకూడదు. కానీ భారతదేశములో అక్టోబర్ 2వ తారీఖు అమావాస్య రోజు వచ్చేటువంటి సూర్యగ్రహణ ప్రభావము ఏమాత్రమూ లేదు. ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి.